గైస్, ఇంట్లోనే టాకోస్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. సో ఫస్ట్ మీరు ఆటా డోని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత పొటాటోస్ని బాయిల్ చేసుకొని అందులో ఆనియన్స్ అండ్ నేను స్వీట్ కార్న్ యూస్ చేశాను. ఇంకేమైనా వెజ్జెస్ ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఆర్గానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ టేస్ట్కి సరిపడేంత వేసుకొని దీన్ని మళ్ళీ మనం కుక్ చేయం కాదు కాబట్టి నీట్గా ఆ బౌల్లోని మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత డోని స్మాల్ సైజ్ చపాతీస్ లాగా చేసుకోవాలి. చేసుకొని మరీ ఎక్కువగా దాన్ని ఫ్రై చేయకూడదు, దాన్ని ఎక్కువగా కాల్చకూడదు. స్లైట్గా చేస్తే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ సెకండ్ టైం మనం చేస్తాం కాబట్టి. ఆ చేసిన రోటీస్ మీద మయోనీస్ అండ్ కెచప్, ఈ పొటాటో వేసి చిన్న చీజ్ డిప్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని నేను చూపించిన వేలో దాన్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు బోత్ ద సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మనం ఆ టాకోస్ అనేవి కాల్చుకోవాలి. ఆ కాల్చుకొని ఇంకంతే, వెరీ ఈజీ. ప్లేట్ మీద పెట్టుకొని మంచిగా ఏదైనా డిప్ ఉంటే, కెచప్ ఉంటే మంచిగా డిప్ చేసుకుంటూ తినేయడమే. వెరీ ఈజీ అండ్ సింపుల్ స్నాక్ ఐటమ్. మీరు ఈ సమ్మర్లో సో ఇలాంటి స్నాక్స్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.